మెల్లిగా ఇది తీసేసి ఇక్కడ మన బేకింగ్ ట్రేలో వేసేసుకుందాం. 2-3 విధాలుగా మీరు చేసుకోవచ్చు ఈ గార్లిక్ బ్రెడ్ అనేది. ప్లెయిన్గా రోల్ చేసుకుందాన్ని మీరు కావాలంటే హాఫ్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు, తెలుసు కదండి మీకు గార్లిక్ బ్రెడ్ ఎలా సర్వ్ చేస్తారో, వాళ్ళు మనకి చిన్న చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసి ఇస్తారు కదా, అలా కావాలంటే ఇలా హాఫ్ కట్ చేసి గ్యాసెస్ ఇవ్వండి. లేదు అంటే ఇప్పుడు నేను చేసే విధానంలో మీరు చేయొచ్చు. ఇప్పుడు ఇది చేశాను కదా, దీన్ని మనం మెల్లిగా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి కాస్త ప్రెస్ చేసేయండి. ఇలా చేయటం వల్ల మనకి ఇంకా చక్కగా ఉబ్బి మన గార్లిక్ బ్రెడ్ రెడీ అవుతుంది. మీరు ఇంకొక 10 నిమిషాలు రెస్ట్ చేశారనుకోండి మళ్ళీ ప్రూఫ్ అవుతుంది. మరి ఇదైతే రెడీ. మరి గార్లిక్ బ్రెడ్ అంటే ఏంటి? వెల్లుల్లిపాయ వేయాలి కదా. నా దగ్గర బౌల్లో వెల్లుల్లిపాయ ఉంది, అలాగే బటర్, అలాగే మిక్స్డ్ హర్బ్స్. మీ దగ్గర ఈ హర్బ్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఫ్లేవరింగ్ కోసము ఈ మిక్స్డ్ హర్బ్స్లో నేను కొంచెం అంత గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు ఫైన్గా చాప్ చేసుకున్నాను. దీనిలో బటర్, మీరు కావాలంటే అన్నీ వేసుకొని మిక్సీ చేసి పట్టుకోవచ్చు, అప్పుడు ఫైన్ పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బటర్ గార్లిక్ని మిక్స్ చేసేయండి. బెస్ట్ వే ఏంటంటే మీ బటర్ని అల్లం కొంచెం గ్రైండర్లో వేసేసుకొని ఒక్కసారి తిప్పేసేయండి, చక్కగా మిక్స్ అయిపోతుంది. అలాగే ఇందులో నేను చిటికెడు సాల్ట్ వేసుకుంటాను. మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నాము, కానీ కొంచెం వేసుకుంటున్నాను. మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ మీద అంటే ఈ పిండి మీద మనం స్ప్రెడ్ చేయాలి. నైఫ్ కానీ లేదంటే ఇలా స్పూన్తో కానీ కూడా మీరు స్ప్రెడ్ చేయొచ్చు. ఎక్కువగా వేసుకున్నారనుకోండి వెల్లుల్లిపాయలు చక్కటి ఫ్లేవర్ వస్తుంది మనకి. మొత్తం చక్కగా రాసేయండి. ఇప్పుడేమో వైట్గా ఉంది, మనం బేక్ చేస్తే కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. రెడీ అయిపోయింది. బేక్ చేయటం కోసం మనం బేక్ చేసే ముందు ఇలా లైట్గా గ్యాసెస్ ఇచ్చేయండి. ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే బేక్ అయిన తర్వాత మనం కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇలాగే కదా మీరు మార్కెట్లో చూస్తారు. మరి కట్ చేసేసాను, స్లైట్గా గ్యాసెస్ ఇచ్చేసాను. ఇప్పుడు మరొక 10 నిమిషాల వరకు నేను రెస్ట్ చేసుకొని ఆ తర్వాత అవన్లో పెట్టేసుకొని బేక్ చేసుకోవటమే. 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 15 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. కలర్ పైన మీకు చక్కగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. మన గార్లిక్ బ్రెడ్ చక్కగా బేక్ అయ్యి బయటనేమో క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, మనం ఫోల్డ్ చేసాం కదా, మనకి సైడ్లో కనిపిస్తుంది ఆ ఫోల్డ్. ఇలాగే మన గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం కావాలంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇవి కుక్ అయ్యి ఆ కరకరలాడుతూ ఉండే టేస్ట్ చెప్పొద్దు ఎలా ఉంటుందో. సో మరి ఇంకేంటి, రెడీ కదా. ఇప్పుడు మీరు ఈ మనం ఏదైతే గ్యాసెస్ ఇచ్చామో ఆ గ్యాసెస్లోనే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా కట్ అయిపోయిందో. మనం అదే ముందే మనం చిన్నగా కట్స్ ఇవ్వలేదనుకోండి మనకు కట్ చేయడానికి కొంచెం కష్టంగా అవుతుంది. మనం ఆల్రెడీ గ్యాసెస్ ఇచ్చాం కాబట్టి సింపుల్గా ఈజీగా కట్ చేసుకోగలుగుతున్నాం. బయటనేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా. చూడండి సాఫ్ట్గా ఉంది బ్రెడ్. ఇలాగే ఉంటుంది కదా బయట కూడా, తినటానికి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం అంత మేయోనీస్ లేదంటే మస్టర్డ్ సాసు లేదంటే టమాటో కెచప్ కానీ ఎలా కావాలంటే అలా మీరు సర్వ్ చేయొచ్చు. బటర్ కావాలంటే ఇంకొంచెం బటర్ వేసుకొని కూడా మీరు ఈ గార్లిక్ బ్రెడ్ని తినొచ్చు. ఇలా వట్టిగా తింటే ఏం బాగుంటుంది, పక్కన మేయోనీస్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మేయోనీస్ లేకపోతే టమాటో కెచప్ అన్న ఇవ్వండి. మరి చూసారు కదా ఈ సింపుల్ అయిన గార్లిక్ బ్రెడ్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ పెట్టండి, మీరు తినండి, హెల్దీగా ఉండండి. మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. ఇదంతా నేను కూర్చొని తినేస్తాను.